వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ను డిస్టిక్ మెడికల్ మరియు హెల్త్ అధికారి డాక్టర్ వెంకటరమణ జనవరి 16న ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులతో పాటు పలు రూములను, మందుల గదిని మరియు సిబ్బంది పనితీరును పరిశీలించారు. పలు విషయాలు బయటపడడంతో సిబ్బందిని హెచ్చరించి పలు సూచనలు చేశారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ రోగులను చేరదీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు ఫిర్యాదు చేసినట్లయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అన్ని రకాల రోగులు ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తపల్లిని విజిట్ చేయడం జరిగింది సర్ప్రైజ్గా. ఎందుకంటే మనము ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమిక చికిత్స ఇవ్వాల్సినటువంటి ఈ హాస్పిటల్ లోపల మనము ముఖ్యంగా ప్రసవాలను అంటే మహిళా ఆరోగ్యం గురించి మన కలెక్టర్ గారు ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి బయట అంటే గర్భిణీ స్త్రీలను వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కనుక పోతే వాళ్ళకి సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి మనం 4 చెకప్లు హాస్పిటల్లో చేయడం, టీఫా స్కానింగ్ చేయించడము, ఇక్కడనే డెలివరీ చేయించడానికి కోసము ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఇమ్యునైజేషన్, టీబీ ఇతర కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెడుతూ అన్నీ కూడా అంటే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ యొక్క వైద్య సదుపాయాలు ఏవైతే మన ప్రభుత్వం ద్వారా ఇచ్చేటి ఏముంటాయో అవగాహన కల్పిస్తూ ఆశా ఎన్ఎంల ద్వారా అందరూ కూడా వైద్య సహాయాన్ని తీసుకోవాలి అని చెప్పి మీకు మీడియా ముఖంగా కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ లోపల ఇంతకుముందు ఇన్ని అంటే మందులు కానీ వసతులు కానీ ఎక్కువగా ఉండకపోయేది. సో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే ఎన్సిడి ప్రోగ్రామ్ కూడా ముఖ్యంగా బీపీ, షుగరు అట్లాంటి ట్యాబ్లెట్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్, ఈవెన్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం సభ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా రోగులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు వస్తున్న అవగాహన కల్పిస్తూ అక్కడ కూడా చైతన్యవంతం చేసి మన హాస్పిటల్ లోపల మహిళలకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకు పరీక్ష మరియు ప్రసవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు నెల రోజులకు తగినటువంటి మందులు ఇచ్చి ముందే వాళ్ళు ఎవరైతే అంటే ఒక్కోసారి కొంతమంది బెడ్ రిడన్ ఉంటారు, కొంతమంది ఇంట్లో ఎవరు లేక వృద్ధులు ఉంటారు, వాళ్ళకు మన ఆశా ఎన్ఎం ద్వారా కూడా మన హాస్పిటల్ నుంచి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి వైద్య సదుపాయాలు పేద ప్రజలందరూ వాడుకోవాలి. ఎవరు కూడా ప్రైవేట్ పోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమన్నా అయితే మనమే ఈ యొక్క హాస్పిటల్కు అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ లేదా ఏరియా హాస్పిటల్ కానీ ఆ యొక్క ప్రాంతాలను బట్టి రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదుపాయాలను అంటే గర్భిణీ స్త్రీని ఇక్కడి నుంచి 102 ద్వారా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చెకప్ కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళలో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా మనకు 108 ఎప్పటికీ 24/7 మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కల్పించేటువంటి వైద్య సదుపాయాలకు అవగాహన కల్పించుకొని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళ సిబ్బంది ద్వారా మనకు ఈ యొక్క క్షేత్రస్థాయిలో వైద్యాన్ని అందించాల్సిందిగా వీళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. సో అట్లాంటి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. సో మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉంటారు, మేము ఉంటాము. ఎప్పటికి కూడా ఇప్పుడు నేను సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి చేస్తుంటాం. ఒకవేళ కనుక వాళ్ళు తప్పు చేస్తే మన సిసిఏ రూల్స్ ప్రకారంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. కొత్తపల్లి దాని మీద లేదండి, ఇప్పుడు నేను చెక్ చేయడం జరిగింది. మనకైతే ఇప్పుడైతే అన్ని బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు, జనరల్ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్, ఫ్లూయిడ్స్, తర్వాత గర్భిణీ స్త్రీలు వస్తే కూడా వాళ్ళకి మనము అనీమియా కోసము, రక్తహీనత కోసం ఈ యొక్క ఐరన్ ట్యాబ్లెట్లు మరి కాల్షియం ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ సుక్రోజ్ ఇంజెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏమన్నా మన యొక్క సిబ్బంది కనుక ఏమన్నా ఇక్కడ సరిగ్గా కనుక హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా వెనకాడమని మీకు ఈ యొక్క మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ కూడా సలహాలు, సూచనలను ఖచ్చితంగా
పాటించమని నేను మీరు రాకముందే ఇంతకుముందే అడ్రస్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనము ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడటం, తర్వాత వైద్య సహాయం తీసుకోవడానికి వాళ్ళను ఏ విధంగా ఇక్కడికి క్షేత్రస్థాయికి రప్పించడం అనేది చేస్తేనే వాళ్ళు మనకు అటెండ్ అవుతారు. సో ఇప్పుడు మేడం వచ్చిన కాడ నుంచి అంటే మేడము ఈ యొక్క దీని మీద ఈ యొక్క డెలివరీస్ మీద ఫోకస్ చేసిన తర్వాత అంటే దాదాపు స్టేట్ లోపలనే ఎక్కడ జరిగినటువంటి నార్మల్ డెలివరీస్ మన పిహెచ్సిలో అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ డెలివరీకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యేవి. అట్లాంటి వాటిని కూడా మనము ఈ యొక్క గైనకాలజిస్ట్ సూచనల మేరకు సో ఇవన్నీ కూడా చేస్తూ మనము ప్రజలకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పరచడానికి కోసము మనము ఎప్పటికి కూడా ముందుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.